పశ్చిమాసియాలోని పేలుతున్న ప్రతి క్షేపణి ప్రతిధ్వని ఇప్పుడు భారత తీర ప్రాంతం వరకు వినిపిస్తోంది. ఎందుకంటే భారత్ యుద్ధంలోకి లాగబడుతోందా అన్న ప్రశ్న ఇప్పుడు ఢిల్లీ వర్గాలను కలవరపెడుతుందన్నమాట. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ పోరు కేవలం 2 దేశాల సరిహద్దు యుద్ధం కాదు. ఇది ప్రపంచ వాణిజ్య వర్గాల కోసం జరుగుతున్న యుద్ధం. సో ఇజ్రాయెల్‌లోని అత్యంత కీలకమైన హైఫా రేవును అదానీ గ్రూప్ కొనుగోలు చేసినప్పుడు అది కేవలం ఒక వ్యాపార ఒప్పందంగానే అందరూ భావించారు. కానీ 2026 నాటికి ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రేవు హిజ్బుల్లా మరియు ఇరాన్ క్షేపణల లక్ష్యంగా మారింది. ఇజ్రాయెల్‌లో ఉన్న ఒక భారతీయ ఆస్తిపై దాడి జరిగితే భారత్ మౌనంగా ఉండలేదు. ఇది భారత్‌ను ఇజ్రాయెల్, అమెరికా కూటమిలో భాగంగా చూపేలా చేస్తుందన్నమాట. దీనివల్ల దశాబ్దాలుగా ఇరాన్‌తో భారత్ పాటిస్తున్న తటస్థ వైఖరికి విఘాతం కలుగుతోంది. ఇంకో పక్క పాకిస్తాన్‌లోని గ్వదర్ పోర్టుకు పోటీగా ఇరాన్ గడ్డపై భారత్ నిర్మించిన చాబహార్ రేవు ఇప్పుడు సంక్షోభంలో పడింది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు తీవ్రతరం చేయడంతో ఈ ప్రాజెక్టును కొనసాగించడం భారత్‌కు సవాల్‌గా మారిందన్నమాట. భారత్ గనుక వెనుకడుగు వేస్తే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి చైనా స్థిరంగా ఉందన్నమాట. సో ఏది ఏమైనా గానీ ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ ఈ వార్‌లోని భారత్‌కి నష్టమే ఎక్కువ జరుగుతుంది గానీ లాభం ఎక్కడ లేదన్నమాట. సో ఇది ఎలా ఉందంటే ఇప్పుడు ఇజ్రాయెల్ భారత్‌ని కావాలనే ఈ యుద్ధంలోకి లాగుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఈ యుద్ధం జరగకముందు భారత్ నుంచి మన ప్రధాని మోదీ గారైతే ఇజ్రాయెల్ ప్రధానిని కలవడానికెళ్లారు. ఆ కలిసిన మరుక్షణం నుంచే యుద్ధం ప్రారంభమైంది. సో రీసెంట్‌లీగా ఒక దేశ అధ్యక్షుడు కూడా అదే మాట అన్నాడన్నమాట. సో ఇప్పుడు మన భారతదేశాన్ని కూడా యుద్ధంలోకి లాగే ఆలోచనలోని ఇజ్రాయెల్ యోచిస్తుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి.